అయితే అదృష్టవశాత్తు సునామీ హెచ్చరిక మాత్రం లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా బ్యాంకాక్ లో చాలా పెద్ద అలజడిని చెప్పాలి. ఇక మండాలి ఎయిర్పోర్ట్ లో కూడా భూకంప అలజడితో ఒక్కసారిగా ప్రయాణికులంతా హడలిపోయారు. ఫ్లైట్ ఎక్కబోయిన ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురైనట్టుగా తెలుస్తోంది. ఇక ఎయిర్పోర్ట్ స్ట్రిప్ పైనే ప్రయాణికులంతా ఫ్లైట్ ఎక్కకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే అలాగే ఫ్లోర్ మీద పడుకుని పోయినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లో కూడా పలు ఫ్లోర్లు కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. ఫ్లైట్ ఎక్కడానికి అక్కడికి వచ్చిన ప్యాసింజర్స్ అంతా ఎక్కే క్రమంలో ఒక్కసారిగా అక్కడ భూమి కంపించడంతో ఏం చేయాలో అర్థం కాక అలా మనం ఇక లోపల ఎయిర్పోర్ట్ లోపల దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా పైకప్పు మీద వచ్చి పడిపోతే ఎలా ఉంటుంది? అసలు ఎవరు ఊహించిన సంఘటన ఇది. ఒక్కసారిగా పైనున్న సీలింగ్ మొత్తం ఊడి కింద పట్టడంతో ప్రయాణికులంతా కూడా బయటకు పరుగులు తీస్తున్నారు. అలారమ్స్ మోగుతున్నాయి. అక్కడ మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక రకమైన ప్రళయం లాంటి వాతావరణమే థాయిలాండ్ లో కనిపిస్తోంది. ఎక్కడికక్కడే రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాలన్నీ కూడా భారీ ఎత్తున రోడ్లపై నిలిచిపోయాయి. ఇక అనేక మంది టూరిస్టులు బ్యాంకాక్ కి వస్తూ ఉంటారు. పర్యాటక పరంగా చాలా బాగుంటుంది బ్యాంకాక్. ఎంతో మంది ముఖ్యంగా ఇండియన్స్ కూడా చాలా మంది బ్యాంకాక్ కు వెళ్తూ ఉంటారు. పైగా ఇది హాలిడే సీజన్ కూడా. సో ఖచ్చితంగా చాలా మంది అంటే రెగ్యులర్ గా ఉండే దానికంటే కూడా క్రౌడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో లోకల్స్ కి కొంతవరకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే థాయిలాండ్ ఎక్కువగా సునామీలు లేకపోతే భూకంపాలు లాంటివి ఎక్కువగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎటు పోవాలని. కానీ మన వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా తక్కువ. సో ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఈ టూరిస్టులు వెళ్ళుంటారో వాళ్ళందరూ కూడా హడిలిపోయి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఎటు పోవాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్ లో దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారిగా ఫ్లైట్ ఎక్కే క్రమంలో అక్కడ భూమి కంపించడంతో మొత్తం అందరే ఆ ఎయిర్పోర్ట్ స్ట్రిప్ దగ్గర అందరూ అలా కింద కూర్చుని పోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కోల్పోయిన భవనాల కింద వేలాది మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఒక బిల్డింగ్ లో అయితే 45 మంది గల్లంతైనట్లుగా అఫీషియల్ గా అధికారులు ప్రకటించారు. ఎక్కడ చూసినా కూడా ఒక భయానక వాతావరణం, ఒక ఆందోళనకరమైన వాతావరణం ప్రస్తుతం థాయిలాండ్ లో కనిపిస్తూ ఉంది. ఒకసారిగా థాయిలాండ్ కు వచ్చిన పర్యాటకులు కావచ్చు, లోకల్స్ కావచ్చు, అంతా కూడా ఎటువారు అటే పరుగులు తీస్తున్న దృశ్యాలు మనకి స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ లో ఒక్కసారిగా ఆ పైన ఉన్న సీలింగ్ కింద పట్టడంతో ప్రయాణికులంతా కూడా అందరూ బయటకు పరుగులు తీశారు. మరోవైపు రన్వే మీద విమానం ఎక్కుతున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడ భూ ప్రకంపనలు రావడంతో ప్రయాణికులంతా ఫ్లైట్ దిగిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా ఫ్లైట్ దిగిపోయి అక్కడే రన్వే మీదే అందరూ కూడా కింద కూర్చున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణికులంతా కూడా అక్కడే కింద కూర్చున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అధికారులు అలాగే గ్రౌండ్ స్టాఫ్ కావచ్చు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడికి కదలకండి, అంతా ఇక్కడే ఉన్నట్టు గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మాండలే ఎయిర్పోర్ట్ లో భూకంపం అలజడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఫ్లైట్ ఎక్కబోయిన ప్రయాణికులంతా కూడా ఉన్నట్టుండి భూ ప్రకంపనలతో అక్కడే అలాగే నేలపైన కూర్చుని పోయారు. మరోవైపు ఇక సిటీలో అయితే మరింత భయానక వాతావరణం కనిపిస్తోంది. మొత్తం షాపింగ్ మాల్స్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు అన్ని క్లోజ్ చేసేసి అందరూ బయటకు వచ్చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక బహుళ అంతస్తుల బిల్డింగులు ఎక్కడ ఏ బిల్డింగ్ కూలి ఇంకో బిల్డింగ్ మీద పడుతుందో అన్న భయం అయితే ప్రస్తుతం అక్కడ అందరిలోనే కనిపిస్తోంది. ఇప్పటికే అనేక బహుళ అంతస్తుల భవనాలు కుప్ప కూలిపోయి వేలాది మంది ఆ శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా సమాచారం అందుతోంది.